హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నిద్ర లేవగానే కిచెన్లోకి వచ్చి ముందుగా చేసే పని టీ పెట్టుకోవడమేనండి. ఈ అలవాటు ఎప్పటి నుంచో ఉందండి. ఏం చేస్తాం, మాందామన్నా మానలేకపోతున్నాం. గట్టిగా అనుకోలేదు రండి. ఒకవేళ గట్టిగా అనుకుంటే మానేసేదాన్నేమో. అంత అవసరం ఏం రాలేదు ఎప్పుడు. పొయ్యి మీద ముందు పాలు పెట్టేసి రెండో పొయ్యి మీద టీకి డికాషన్ పెట్టేస్తాను. కొంచెం యాలక్కాయ పొడి, చిన్న అల్లం ముక్క దంచేస్తే ఘుమఘుమలాడే టీ రెడీ అయిపోద్దండి. ఆ టీ కడుపులో పెడితే ఎక్కడ లేని హుషారు వస్తుందండి. అయితే పరగడుపుతో టీ తాగడం అంత మంచి అలవాటు ఏం కాదంటలేండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు టీ తాగే ముందు ఒక 5 నిమిషాల ముందు వాటర్ తాగండి. గోరువెచ్చటి నీళ్ళు అయితే మరీ మంచిది. సరే, గోరువెచ్చటి నీళ్ళు తాగలేకపోతే కనీసం బిందెలో మంచినీళ్ళైనా ఒక గ్లాస్ ముంచుకుని తాగేసేయండి. ఆ తర్వాతే టీ తాగండి. నేనైతే చాలామందిని గమనించానండి. టీ ఇస్తుంటే ముందు మంచినీళ్ళు ఇవ్వమని అడిగేవాళ్ళు. ఇదేంటి, టీ ఇస్తే టీ తాగకుండా మంచినీళ్ళు అడుగుతున్నారు అనుకునేదాన్ని. మా వారు చెప్పే వరకు నాకు ఆలోచన రాలేదండి. అంటే వేడి వేడి టీ పరగడుపుతో పేగుల్లోకి వెళ్ళడం అంత మంచిది కాదుట. అసలు పరగడుపులోనే కాదు, ఎప్పుడైనా కానీ కాఫీ టీలు తాగే ముందు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాలి. ఆ తర్వాతే కాఫీ టీలు తాగాలి. ఈరోజు మా పిల్లలకి హాలిడే అండి, స్కూల్ లేదు. ఎండబడి లేచారు, ఇప్పుడే వాళ్ళు లేచింది. టిఫిన్ టైం ఎలాగో దాటిపోయింది, అటు ఇటు కాని టైము. సరేనమ్మా, లంచ్ ప్రిపేర్ చేసే వరకు మీరు ఖాళీ కడుపులతో ఎట్లుంటారు, కనీసం జ్యూస్ అన్నా తాగండి అని చెప్పేసి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీపోతున్నాను. హెల్త్కి కూడా మంచిది కదండి. పిల్లలకి అప్పుడప్పుడు ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీసిస్తే ఒంటికి రక్తం బాగా పట్టుద్దండి. స్కిన్ కూడా మంచి బ్రైట్నెస్ వస్తుంది. హెల్త్కి మంచిది, బ్యూటీ కాన్షియస్కి కూడా మంచిది. అమ్మా ఏమా ఆయిల్ పెట్టాలా? హాలిడే కదా, ఆయిల్ పెట్టమంటున్నారు. ఒక్క నిమిషం జ్యూస్ వేసిస్తాను, తాగిన తర్వాత ఆయిల్ పెడతా. ఓకేనా? పదండి, మరి వస్తా. నేను వస్తాను, పదండి మీరు. సరేనండి, జ్యూస్ తీసుకుందాం. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళం కూడా ఈ జ్యూస్ తాగడం అనేది చాలా చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ కదండి క్యారెట్ బీట్రూట్. మనం కూరల్లో కూడాను క్యారెట్ బీట్రూట్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటే మంచిది. సరేనా? స్కూల్కి వెళ్ళేటప్పుడండి పిల్లలకి జ్యూస్ తీసిద్దామంటే అస్సలు కుదరదండి. ఏముంది, పొద్దునపూట స్కూల్కి వెళ్ళేటప్పుడేమో ఎక్కడ లేని హడావిడి. అసలు టిఫిన్ చేయడానికే వాళ్ళకి టైం ఉండదు. పాపం నిజం చెప్పాలంటే పరగడుపుతోనే పరిగెడతారనుకోవచ్చండి. ఇక సాయంత్రం వచ్చిన తర్వాత ఇద్దామా అంటే స్నాక్స్ టైం కదా, కొంచెం ఏదన్నా చేసి పెడదాం అనిపిస్తుంది. అందుకే నేనేం చేస్తానంటే సెలవు రోజుల్లో మాత్రం తప్పనిసరిగా ఏదో ఒక జ్యూస్ ఉండి, ఏది ఉంటే అది ఏదో ఒక జ్యూస్ తీసిస్తాను. తాగేదాకా వదిలిపెట్టను. అయితే మనం కూడా పెద్దవాళ్ళం మనకెందుకులే అనుకోకుండా అప్పుడప్పుడు ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగితే ఒంటికి మంచిదండి. రక్తం లేని వాళ్ళకి చప్పున రక్తం పడుతుందిట. మా పిల్లలు సెలవు రోజుల్లో తప్పనిసరిగా తలకి ఆయిల్ పెట్టించుకుంటారండి.
అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు మొహం అంతా జిడ్డు గారుతుంది వద్దులే అని చెప్పేసి తలకి నూనె పెద్దగా పెట్టం, ఏదో కొద్దిగా అట్లా పైన పెట్టేసి పంపించేస్తాం కదా. ఎక్కువ శాతం తల స్నానాలే చేయిస్తాంలేండి. అందుకని చెప్పి సెలవు రోజుల్లో మాత్రం అసలు మేం చెప్పక్కర్లా, వాళ్ళంతటా వాళ్ళే వచ్చి నాని ఆయిల్ పెట్టు అంటారు. నేను ఆయిల్ పెడుతూనే వాళ్ళకి మసాజ్ చేస్తానండి, కొంచెం లైట్గా. వాళ్ళకి అది ఇష్టం అన్నమాట. అందుకని చెప్పి నన్నే అడుగుతారు వచ్చి. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఈ చిన్న పిల్లలకు కూడానండి ఈ చదువు ఒత్తిడితో బుర్రలు వేడెక్కిపోతున్నాయంటే నమ్మండి. నిజమండి, పసిపిల్లలకు కూడా వాళ్ళకు మించిన చదువులు అయినాయి. అసలు ఎల్కేజీ యూకేజీ నుంచే స్టార్ట్ అవుతోందిలేండి ఈ ఒత్తిడి అనేది. ఈ పిల్లలకి ఈ చదువుల ఒత్తిడి ఎప్పుడు తగ్గుతుందో ఏమిటో. అసలు విద్యా విధానమే మారాలండి. ఇది సరైన విద్యా విధానం కాదని నేను మొదటి నుంచి అనుకుంటున్నానండి. మరి ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. మీలో ఎవరైనా కామెంట్స్లో చెప్పండి, తెలుసుకుంటాను. అయితే మధ్యాహ్నం లంచ్కి వైట్ రైస్ వద్దన్నారండి. మాకొద్దు నాని, అన్నం తినబుద్ధి కావటం లేదు అన్నారు. సరే అయితే చపాతీ చేస్తానమ్మా అంటే చేయమన్నారు. మా అబ్బాయి కూడా అదే అన్నాడండి. ఏమోలేమ్మా చపాతీ చేసుకుందాంలే అన్నాడు. అందుకని చపాతీకి పిండి కలిపి పక్కన పెట్టేసి దానిలో కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. మా అబ్బాయి మొన్న రెడీమేడ్ మష్రూమ్స్ తెచ్చాడండి. అసలు మష్రూమ్స్ కావాలంటే వర్షాలు పడాలి, ఉరుములు ఉరవాలి, అప్పుడు కదా ఆ మష్రూమ్స్ వచ్చేది. ఈలోపు ఎప్పుడన్నా తినాలనిపిస్తే రెడీమేడ్వే తెచ్చుకుంటాంలేండి. నేనైతే ఈ కర్రీ మొన్న మా కోడల దగ్గర నేర్చుకున్నాను. నేను ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదులేండి, మా కోడలు చేస్తుంది. నేను ఎందుకో మొన్న చూశాను ఎలా చేస్తుంది అమ్మాయి ఏంటని. తర్వాత నేను చేస్తే అండి చాలా బాగా కుదిరింది. అందుకే ఈరోజు కూడా మష్రూమ్ కర్రీనే చేస్తున్నాను. మా పిల్లలు నేను ఇస్తానులేమ్మా జ్యూస్ అంటే, పర్లేదు నాని నువ్వు పని చేసుకో అని చెప్పేసి వాళ్ళే నిదానంగా కలుపుకొని జ్యూస్ తాగుతున్నారు. చాలామంది పిల్లలండి స్కూల్ లేకపోతే సెలవు రోజున ఇంటి దగ్గర ఉంటే ఇల్లు బీకి పందిరేస్తారట. చాలామంది అంటుంటే విన్నాను. అయితే నిజంగా మా పిల్లల్ని మాత్రం ఈ విషయంలో మెచ్చుకోవచ్చండి. అస్సలు అల్లరి చేయరండి. నేను నిజంగా చెప్తున్నాను, మా పిల్లలైతే సైలెంట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు తప్ప మమ్మల్ని మాత్రం విసిగించరండి. అంటే నేను చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు చేశానులేండి. ఆడుకోవడానికి బొమ్మలు తీశారనుకోండి షెల్ఫ్లో నుంచి, ఎక్కడ తీసిన వస్తువు మళ్ళీ అక్కడే పెట్టాలి. ఒకేసారి ఆట బొమ్మలన్నీ తీసి నట్టింట్లో పడేసి ఆడుకున్నంతసేపు ఆడుకొని ఆ తర్వాత అవి అక్కడ వదిలేసి పక్కకి వెళ్ళిపోతుంటారు. అంటే చాలామంది పిల్లల్ని నేను గమనించాను. మా పిల్లలైతే అట్లా కాదండి, నేను చేసిన అలవాటే అనుకోవాలి నిజంగా. 2-3 బొమ్మలు తీసుకుని ఆడుకుంటారు. ఆ తర్వాత ఆ బొమ్మలు ఎక్కడ తీశారో అక్కడే పెడతారు. చిన్నప్పటి నుంచి నేను అట్లా ట్రైనింగ్ ఇచ్చానండి వాళ్ళకి. ఎందుకు అన్నీ తీసి కొవ్వేస్తే నాకు ఎక్కడ లేని చిరాకు వస్తుందండి. అయితే మా పిల్లలండి కథల విషయానికి వచ్చేటప్పటికి మాత్రం నన్ను బాగా విసిగిస్తారండి. ఏదో ఒక కథో 2 కథలో చెప్తే వదలరు. ఇంకో కథ చెప్పు నాని, ఇంకో కథ చెప్పు నాని అంటుంటారు. అసలు ఈ మధ్య అయితే నాకు కథలేమో గుర్తు రావడం లేదండి, ఎన్నని చెప్తాను. అందుకని నేనేం చేశానో తెలుసా, పంచతంత్ర కథల పుస్తకాలు ఉంటాయి కదండి, అవి 2 తెచ్చి పడేయమంటే మా అబ్బాయి తెచ్చాడండి. వాళ్ళకి కథ చెప్పాలనుకుంటే ముందు నేను ఆ కథలు చదువుకుని ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత చెప్తున్నాను. పిల్లల కోసం తప్పదు కదండి. ఈ మష్రూమ్ కర్రీ అండి చేయడం అయితే ఎక్కువ టైం ఏమి తీసుకోదు, 10 నిమిషాల్లో అయిపోతుందండి. కానీ ఈ మష్రూమ్స్ కడగడం, ఇవి కట్ చేయటం, ఇవి మాత్రం ఎక్కువ టైమే పడుతుందండి.
జారిపోతుంటాయి. ఎంత బాగా కడిగినా కూడాను మష్రూమ్స్ చేయి జారిపోతుంటాయి కదండి. అందువల్ల కొంచెం లేట్ అయ్యిద్ది. మా పిల్లలండి మా కోడలు చపాతీలు చేస్తుంటే మాకు మేము చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు కూడా కూర్చుని చపాతీలు రుద్దుకుంటున్నారండి. ఆ పీటా కర్ర తిరుపతిలో తెచ్చానండి మా పిల్లల కోసం. అసలు 2 తేవాల్సింది, అప్పటికి మా చిన్నమ్మాయి పుట్టలేదు, పెద్దమ్మాయి కోసమని ఆ పీటా కర్ర కొనుక్కొచ్చాను. ఇప్పుడు ఇంకోటి కొనాల్సి వచ్చేలా ఉంది. ఈ కూరకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఓ 2 స్పూన్ల ఆయిల్ తీసుకుని పొయ్యి మీద వేడి చేసేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఆయిల్లో వేయాలి. అయితే ఉల్లిపాయలు మాత్రం చాలా సన్నగా తరగాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి. మా కోడలైతే ఆ ఉల్లిపాయలు కట్ చేసేది ఏదో ఉంది కదా, దాంతో కట్ చేస్తుంది. నాకైతే కట్టర్తో కట్ చేయటమే అలవాటు. బాగా సన్నగా తరుగుతాను. ఈ కూర అసలు ఎంత ఈజీగా అయిపోతుందంటే 10 నిమిషాలు, చాలా తొందరగా రెడీ అవుతుంది. మనకి మష్రూమ్ కర్రీ తినాలనిపించింది అనుకోండి, ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కదా. మష్రూమ్స్ రావాలంటే వర్షాలు పడాలి, ఉరుములు ఉరవాలి. ఆ ఉరుములకి ఈ మష్రూమ్స్ వస్తాయి. మాకైతే జల్లులు పడుతున్నాయి కానీ ఒక వారం నుంచి ఉరుములు అయితే ఉరవట్లేదండి. నేనైతే మష్రూమ్ కర్రీ తినాలనిపిస్తుంది అబ్బాయి అనేటప్పటికీ సరేలేమ్మా అని చెప్పేసి మా అబ్బాయి రెడీమేడ్ మష్రూమ్స్ తెచ్చాడు. ఇక అదే ఇప్పుడు చేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొంచెం షాజీరా కూడా వేయాలి. అట్లాగే పసుపు ఉప్పు కూడా వేసేస్తే ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తొందరగా వేగుతాయి. ఏ కూరలో అయినా సరే, ఈ కూర అనే కాదు, ఏ కూరలో అయినా ఉల్లిపాయలు వేసిన తర్వాత, అలాగే టమాటాలు వేసినప్పుడైనా సరే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేయాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులోనే వేసేయాలి. అయితే ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు మనం ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటామో కూర అంత మంచిగా టేస్ట్ వస్తుంది. అలాగే మష్రూమ్స్ కూడా చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనక చూద్దురు కానిలేండి, నేను చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఈ టమాటాలు వేసిన తర్వాత మొత్తం కలబెట్టేసి ఒక్క 2 నిమిషాలు మూత పెట్టాలి. టమాటాలు బాగా మెత్తబడిపోయి ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో మెల్ట్ అయిపోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. నేను 2 సార్లు వేసానని కానీ 1 స్పూనే వేసానండి. అట్లాగే గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, ఇవన్నీ కూడా వేసి వీటితో పాటు కొంచెం యాలక్కాయ పొడి కూడా వేయాలి. అయితే కొంతమంది యాలక్కాయలు డైరెక్ట్గా వేస్తారు, 1-2. నేనైతే పంటి కింద పడితే మా వాళ్ళు తీసి పక్కన పెట్టేస్తారని చెప్పేసి ఇలా యాలక్కాయ పౌడర్ వేస్తాను. నాకు టీలో వేసుకోవడానికి ఎప్పుడు యాలక్కాయ పౌడర్ రెడీగా ఉంటుంది కదా. నేను ఈ కర్రీలో కూడా ఆ పౌడరే వాడాను. ఇదంతా బాగా కలబెట్టిన తర్వాత మనం ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్, అవి వేసి కలిపేయండి. అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలతో పాటు మష్రూమ్స్ కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ మష్రూమ్ ముక్కలు కనుక కొంచెం పెద్దగా ఉంటే మాత్రం కూర అంత టేస్ట్ రాదు. వీలైనంత వరకు చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి.
తర్వాత మూత పెట్టి పక్కన పొయ్యి మీద పెట్టేసి ఈ పొయ్యి మీద మా పిల్లలు చేసిన చపాతీలు కాల్చి ఇవ్వమంటుంటే ఆ పనిలో ఉన్నాను. మేము చేసుకున్న చపాతీలు నాని మాకు తొందరగా కాల్చివ్వు అని అడుగుతున్నారు. ఆడపిల్లలకండి చిన్నప్పటి నుంచే కిచెన్లో పనులంటే ఇష్టం అవుతుందా ఏంటి నాకైతే అర్థం కాదు. మా పిల్లలు నాని నీకు హెల్ప్ చేయమంటావా అని వచ్చి అడుగుతారండి. అంటే పాపం కిచెన్లో పని అనే కాదులేండి, నేను ఏ పని చేస్తున్నా కూడా నాని ఏమన్నా హెల్ప్ కావాలా అని అడుగుతారు. పిల్లలు మనం చేసే పనులను చూసి కొంతవరకు నేర్చుకుంటారంటాం కదా. ఆడపిల్లలు మాత్రం వంటింటి పనులు ముచ్చటగా నేర్చుకుంటారండి. చపాతీలు చూడండి మా పిల్లలు ఎంత బాగా చేశారో. నాకైతే భలే ముచ్చటేసింది. చిన్నప్పుడు మనం కూడా ఇంతేనేమో కదా. తర్వాత కూర ఎంతవరకు వచ్చిందో చూసి ఉడుకు పట్టింది. ఇక ఈ టైంలో మనం తినేదాన్ని బట్టి చూసుకుని కారం వేసుకోవాలి. నేనైతే చిన్న స్పూనేలండి మాది, దాంతో 2 స్పూన్లు వేశాను. బాగా కలబెట్టేసి 1 నిమిషం అలా మూత పెట్టి వదిలేయాలి. ఎందుకంటే ఈ కారం పచ్చివాసన పోవాలి. ఆ తర్వాత మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకుని దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకైతే ఒక 1/2 గ్లాస్ వాటర్ పట్టింది. ఇంక తర్వాత మూత పెట్టి 1-2 నిమిషాలు అలా వదిలేస్తే కర్రీ రెడీ అయిపోయింది. అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. చపాతీ మష్రూమ్ కర్రీ ప్లేట్లో అలా చూస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుందండి బాబు. మీకు కూడా తినాలి అనిపిస్తుందా? మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పినట్టే యాజ్ ఇట్ ఈజ్గా మీరు కూడా ఇలాగే చేసుకుని హాయిగా కడుపు నిండా తినేయండి. చూసారు కదండి, ఈరోజు టీ టైం టు టీ టైం నా బ్లాగ్ ఇదే. అంటే ఏంటి విజయమ్మ చపాతీను ఒక కర్రీ చేసేసి ఉదయం టీ టైం నుంచి ఈవినింగ్ టీ టైం వరకు ఇదే బ్లాగ్ అంటుంది అనుకుంటున్నారా? ఈరోజు చెప్పాను కదండి, హాలిడే అయ్యేటప్పటికి పిల్లలు చాలా లేట్గా లేచారు. అదే మా టిఫిను, అదే మా లంచ్, అంతా అదే అనమాట. ఇక నైట్ డిన్నర్కి ప్రిపేర్ అవ్వాలి. సాటర్డే కదండి, నైట్ కూడా భోజనంతో పని లేదు, టిఫినే రెడీ చేయాలి. అందుకే ఈ వ్లాగ్ ఎంతటితో ముగిస్తున్నాను. మరి మీకు నచ్చితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి. అదే కొత్తవాడు కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.